రాజా ఇక్కడి నుంచి రావే? బైక్ బ్రేక్ పట్టలేదు, కొంచెం నన్ను ఇంటి దగ్గర దింపేస్తావా ప్లీజ్? ఓ ష్యూర్, అడగాల. థ్యాంక్ యూ. అవును, నీ ఇల్లు ఎక్కడ? మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వకూడదా ఈ పాత స్నేహితుడికి? కమ్ ఆన్, స్నేహానికి పాత ఏంటి? యు మోస్ట్ వెల్కమ్. రా రాజా, కూర్చో. అపరా, కాఫీ పట్రా. 1 minute రాజా. చూడు నందు, నువ్వు లేకపోవడం వల్ల బెడ్రూమ్ ఎంత వెలవెలపోయినట్టుందో. ఢిల్లీ వెళ్ళావు, గొప్ప ఢిల్లీ. నేనే ఢిల్లీ చూడ్డానికి రావాలనుకోలేదు, నీతో సరదాగా కలిసి ఉండడానికే రావాలనుకున్నాను. సర్లే, ఇంకో 2 రోజులు తిరిగి వస్తావుగా, వడ్డీతో సహా వసూలు చేస్తాను. దానివే ఇంత సడన్ గా మీ ఆయన వస్తాడని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. దానికి ఇంత ఓవర్ యాక్టింగ్. అబ్బా నో, వదలండి సార్. మేము ఇప్పుడు కాదు, కాలేజీ డేస్ లోంచే ఈ టైప్ ఫ్రెండ్షిప్. మీరు సీరియస్ గా తీసుకున్నారనుకోండి, ఇక ఇటువైపు కన్నెత్తి కూడా చూడను. ఈజీగా తీసుకున్నారనుకోండి, ఇప్పట్లాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. టేక్ ఇట్ ఈజీ సార్. అతను నమ్మకండి, అతను ఏదో వాదిసిపోతున్నాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుంటే ఫ్లైట్ లో బాంబు పెట్టారని తిప్పి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అర్థమైంది బాంబు విమానంలో కాదు, ఇంట్లో పెట్టారని. అతను నమ్మకండి, అతను అబద్ధం చెప్తున్నాడు. ఏమిటమ్మా ఇది? పిల్లక్కడ ఏకధాటిగా ఏడుస్తుంటే నువ్వు పిచ్చెక్కి నవ్వుతున్నావా? ఏమిటిది? కాదన్నయ్య, నాకిది చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు నాకు మహా సంతోషంగా ఉందన్నయ్య. పురిట్లో భూమి మీద పడినప్పుడు కూడా నవ్వుతూనే పుట్టి పెరిగింది మా అమ్మాయి. ఇప్పుడు మొదటిసారిగా అది ఏడవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందన్నయ్య. దీనిలా ఏడిపించిన మా అల్లుడు గారికి పెద్ద సన్మానం చేయాలన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? వెళ్ళి ఆ పిచ్చి పిల్లను ఓదార్చమ్మా, వెళ్ళు. వద్దన్నయ్య, ఏడవని. ఇప్పటికైనా ఏడవడం నేర్చుకొని. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఆడపిల్లలంటే నవ్వడమే కాదమ్మా, ఏడవడం తెలియాలి, సిగ్గుపడ్డం తెలియాలి, హెచ్చుతగ్గులు తెలియాలి, పట్టు విడుపులు తెలియాలి అని చెప్పాను. అబ్బే వింటేనా? మా అల్లుడు చూడు, పెళ్ళైన 3వ నెల నుండి ఒక్కొక్కటి నశాలానికి ఎక్కిస్తున్నాడు. ఇంక నా బిడ్డ బతుకు చాలా బాగుపడుతుందన్నయ్య, చూస్తుండు. చాలేవమ్మా. అంజు, భారతి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో అడుగు. నువ్వు వెళ్ళమ్మా. రా భారతి. ఏమిటమ్మా నీ ఉద్దేశం? పిల్లలు మనం అనుకున్నట్టే పెరగాలి, ఏమైనా రూలా? నా కూతుర్నే నేను చాలా మోడర్న్ గా పెంచాలనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏదో విధంగా వాడు సుఖంగా ఉంటే అదే 10,000. చెడ్డ మార్గాన్ని తిరిగి అనిపించుకోకుండా మంచిగా బతికితే చాలు. నేను తెప్పి పడడానికి ఇదే సమయం. నీ మాటలకి అమ్మాయి ఎంత బాధపడిందో ఆలోచించావా? ఏంటమ్మా ఇది? ఎంతసేపు నవ్వుతూనే ఉన్నా? అంతలోనే అన్నయ్య, నా బిడ్డ నవ్వుతో పెరిగిన బిడ్డ. జీవితంలో మొదటిసారిగా దానికి ఏడుపు వచ్చింది. నేను కూడా దానితో కలిసి ఏడిస్తే అది గుండె పగిలి చస్తుందన్నయ్య. అందుకే దాని ముందు నా కన్నీరు దాచుకున్నానన్నయ్య.